హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల చిక్కీ అండి. సేమ్ బయట షాప్లో కొన్నట్లే అంతే క్రిస్పీగా అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లకైనా పెద్దవాళ్ళకైనా నువ్వులు ఇంకా బెల్లం చాలా హెల్తీ కదా. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా బయట అస్సలు కొనరు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే పల్లీ చిక్కీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని 1 కప్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏ కప్తో అయినా మెజర్ చేసుకోవచ్చండి. నువ్వుల్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్కి నువ్వులు చిటపట్లాడుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో 1 కప్ తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోవాలి. ఈలోగా మనం ప్లేట్ మీద గీ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ప్లేట్ మీద 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానిలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ప్లేట్కి గీ అప్లై చేసి పక్కన పెట్టేశాను. బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ అవ్వాలి. చూస్తున్నారు కదా, బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. మనం ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి. ఇలా ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకొని పాకం చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం బయటకు తీసి చూడగానే పాకం ఇలా సాగుతుందండి. సో మనకి చిక్కీకి కావాల్సిన పాకం ఇంకా రాలేదు. ఒక 2 మినిట్స్ మళ్ళీ పాకం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుకుపోతుంది. దీనిలోనే 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేయడం వల్ల మనకి చిక్కీ అనేది మంచి షైనీగా వస్తుందండి. సో ఇలా 2 మినిట్స్ మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకుందాము. ఇలా ఒక 2 డ్రాప్స్ వాటర్లో వేయగానే ఒక 30 సెకండ్స్ అలానే వదిలేయాలండి. నెక్స్ట్ ఇలా పాకం చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలా బ్రేక్ చేస్తుంటే బ్రేక్ అవ్వాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మనం బ్రేక్ చేయగానే బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనకి చిక్కీకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాకం అంతా కూడా నువ్వులకి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి. మనకి బెల్లం పాకం అంతా కూడా నువ్వులకి మంచిగా పట్టాలండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు, ఇలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకుంటూ కలపండి. మనకి పాకం అంతా కూడా చక్కగా పడుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని మనం ముందుగా గీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పూన్తోనే జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇదంతా కూడా మనం కొంచెం వేడి మీదే చేసేసుకోవాలి, చల్లారుతుంటే కనుక గట్టిపడిపోతుంది. సో వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా చేసేసుకోవాలి. స్పూన్తోనే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మీకు షేప్స్ కావాలంటే వేడి మీద ఉన్నప్పుడే ఇలా చాక్తో కట్ చేసి మార్క్ చేసి పెట్టుకోవాలండి. చల్లారితే కనుక హార్డ్గా అయిపోతుంది, మనం మార్క్ చేసినా రాదండి. సో ఇది కొంచెం లైట్గా వేడి మీద ఉన్నప్పుడే చాక్తో ఇలా మార్క్ చేసి పెట్టుకోండి. చల్లారిపోయిన తర్వాత మనకి ఈజీగా పీసెస్ వచ్చేస్తాయి. చూడండి, నేను ఒక 2 అవర్స్ పక్కన పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత చూశాను. జస్ట్ ఇలా ప్లేట్ని బ్యాక్ సైడ్ ఇలా జస్ట్ ప్రెస్ చేసి తీసుకున్నానండి. చాలా సింపుల్గా చిక్కీ వచ్చేసింది, డిమోల్డ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఇలా హ్యాండ్తో ప్రెస్ చేశాను, ఈజీగా వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం బయట షాప్లో అయితే ఎలా కొంటామో సేమ్ అదే టేస్ట్ అండ్ అంతే క్రిస్పీగా వచ్చింది. చూస్తున్నారు కదా వీడియోలో, మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి. సేమ్ మనం బయట షాప్లో కొన్నట్లే అంతే క్రిస్పీగా వచ్చిందండి. అలాగే మన ఛానల్లో పల్లీ చిక్కీని కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.